చెప్పమ్మా. మా స్కూల్లో ఒక అబ్బాయికి 6th క్లాస్ అబ్బాయికి క్యాన్సర్ వచ్చింది అబ్బాయికి. క్యాన్సర్ వచ్చింటే మా స్కూల్ తరపున ఆ అబ్బాయికి ధన సహాయం చేసినాము. పిల్లలతోనూ తర్వాత అందరూ కలుసుకొని స్కూల్ తరపున అబ్బాయికి డబ్బులు సహాయం చేసినాము. తర్వాత పిల్లలతో కలిసి మేమంతా కూడా మనసా సేవ కూడా చేసినాము. మనసా సేవ కూడా చేసినాము. మనసా సేవ సంకల్పాలు మీరు పెట్టిన వాటిన్నిటిని పిల్లలతో హెల్త్ గురించి హాస్పిటల్ గురించి చెప్పినారు కదా మీరంతాను. వాటి గురించి పిల్లలకు తెలియజేసి అవి సంకల్పాలు చేసినాము. ఆ సంకల్పాలు చెప్పడం వల్ల ఆ పిల్లోనికి ఆరోగ్యం కొంచెం నయమైనట్లు నిన్న హాస్పిటల్ నుంచి ఇంటికి పంపించినారు అక్కయ్య. మళ్ళా కొద్ది రోజుల తర్వాత మళ్ళా రాపోండి, చాలా డేంజర్ కేసులో ఉన్నాడు అక్కయ్య. 99% బతకడు అనే అబ్బాయికి ఇప్పుడు కొంచెం క్యూర్ అయింది, పర్వాలేదు. ఆ అబ్బాయి చాలా వీక్ గాను ఉన్నాడు. ప్లస్ ఆ అబ్బాయికి పాపం చిన్నగా ఉన్నాయి సార్, చాలా అబ్బాయి కీమోథెరపీని తట్టుకునే శక్తి కూడా లేదేమో అన్నట్టుగా ఉన్నాడు అబ్బాయి చూడడానికి. కానీ ఆ అబ్బాయి అయితే బాగా ఆ కీమోథెరపీ తీసుకోవడానికి అన్నిటికీ కూడా బాగా మైండ్ అదంతా బాడీ సహకరించింది. మేము కూడా ఈ సంకల్పాలు చేయడం వల్ల ఆ అబ్బాయికి బాగా ఆ సంకల్పాలు నెరవేరినాయి అని నేను అనుకుంటాను. నాకు అబ్బాయి చేరి ఆ అబ్బాయి క్యూర్ అయ్యి ఇంటికి కూడా తిరిగి వచ్చినాడక. ఈ సంకల్పాలన్నీ మీ మెసేజ్ ద్వారా హెల్త్ కి ఏ విధంగా ఇవ్వాలి, తర్వాత మనం మెసేజ్ పెట్టడం వల్ల మన సమర్థ సంకల్పాల్లో ఏ విధంగా ఈ సమర్థ సంకల్పాలు యూజ్ చేయాలో అనే విషయాన్ని మేము తెలుసుకున్నాను అక్కయ్య. కాబట్టి అబ్బాయి క్యూర్ అయ్యి ఇంటికి రావడంతో మాకు చాలా సంతోషమైంది. పిల్లోడు మళ్ళీ స్కూల్ కి వచ్చి మాట్లాడించి టీచర్స్ ని హాస్పిటల్ నుంచి డైరెక్ట్ గా స్కూల్ కే వచ్చి టీచర్స్ ని పిల్లల్ని అందరినీ మాట్లాడించి వెళ్ళిపోయారు అక్కయ్య వాళ్ళు. మాకైతే మీ సమర్థ సంకల్పాలన్నీ మాకు పెట్టడం వల్ల మాకు పెట్టిన ఆత్మలందరికీ ధన్యవాదాలు. మీకు శతకోటి ధన్యవాదాలు అక్కయ్య. మీకు సహాయం చేసినందుకు దీనివి ఎట్లా ఏ విధంగా ఉపయోగించాలా, ఏ సమయంలో ఇప్పుడు ఇంటి వాయుమండలానికి ఏ చేయాలనేది తెలియజేసినారు. హాస్పిటల్లో హెల్త్ బాగాలేని వాళ్ళకి ఏ విధంగా చేయాలి అనేది సమర్థ సంకల్పాలలో తెలియజేసినారు. తర్వాత రైతులకు గాని వర్షాలకు గాని ఇవన్నిటికీ కూడా తెలియజేసినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు అక్కయ్య అందరికి. ఓకే, థ్యాంక్ యూ. నేనే కాకుండా గ్రూప్ లో పోస్ట్ చేస్తున్న సేవాదారుల తరఫు నుంచి కూడా అందరికీ కూడా ఆ సంకల్పాలన్నీ చెప్పేస్తున్నా. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఆ సంకల్పాలు పెట్టడం వల్ల వాళ్ళకు చెప్పడము, ఆ పిల్లలందరూ నేర్చుకొని చెప్తున్నారు తన సంకల్పాలు ఎంతోనో. కాబట్టి అందుకే మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేద్దామని. ఓకే, వెల్కమ్. ఇంకొకటి